భగత్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని లయల్పూర్ జిల్లాలోని ఖాత్ఖర్ ఖలన్ అనే గ్రామంలో 1907 సెప్టెంబర్ 28న విద్యావతి సర్దార్ కిషన్ సింగ్ అనే దంపతులకు జన్మించారు. అయితే ఈయనకు భగత్ సింగ్ అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, భగత్ సింగ్ పుట్టిన సమయంలో కిషన్ సింగ్ సోదరులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న కారణం చేత వారిని జైల్లో వేయడం జరిగింది. పిల్లాడు పుట్టగానే అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేస్తారన్న విషయం తెలుసుకున్న కిషన్ సోదరులందరూ కూడా తమ కుటుంబానికి అదృష్టం వరించింది అని ఎంతో ఉప్పొంగిపోయారు. అదే కారణం చేత భగత్ సింగ్ అని నామకరణం కూడా చేయడం జరిగింది. అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొనేవారు. ఇదే కారణం చేత భగత్ సింగ్ మనసులో కూడా చిన్నప్పటి నుండి బ్రిటిష్ వారిపై వ్యతిరేక భావన కలిగి ఉంది. అయితే భగత్ సింగ్ ఒకసారి వాళ్ళ నాన్న బాబాయ్తో కలిసి అలా బయటికి వెళ్తున్నాడు. అయితే కొంచెం సేపు అయిన తర్వాత భగత్ సింగ్ కనిపించకపోవడంతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడగా భగత్ సింగ్ ఒక మొక్క నాటుతూ, నాన్న ఈ మొక్క ద్వారా తుపాకులు వస్తాయి, ఆ తుపాకులతో బ్రిటిష్ వారిని తరివేయొచ్చు అని చెప్పగా అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది. ఆ సంఘటన భగత్ సింగ్ పై చాలా ప్రభావం చూపింది. ఆ ప్రదేశానికి వెళ్ళి భూమిని ముద్దాడి అక్కడ రక్తంతో తడిసిన మట్టిని ఇంటికి తీసుకొచ్చారు. ఈ ఒక్కటి చాలు ఆయన ఎంత దేశభక్తుడు చెప్పడానికి. 13 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించినటువంటి అసామాన్య యోధుడు భగత్ సింగ్. నేటి యువతరం కూడా విప్లవ జ్వాలకు అసలైన మార్గదర్శిగా భగత్ సింగ్నే చూస్తున్నారంటే ఆయనలోని పోరాట పటిమ ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు. మరి అంతటి గొప్ప వ్యక్తి మరణం వెనుక ప్రతి భారతీయుడు జీర్ణించుకోలేని చీకటి సత్యాలు ఎన్నో ఉన్నాయి. 1931 మార్చ్ 23 రాత్రి 7:30 లాహోర్ జైల్లోని రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ ఈ ముగ్గురిని ఉరి తీయడానికి జైలు అధికారులు సిద్ధంగా ఉన్నారు. నిజానికి ఆ రోజు రాత్రి రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్లను ఉరి తీస్తారు అన్న విషయం కూడా వారికి తెలియదు. తొందరపాటుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఈవెన్ మెజిస్ట్రేట్ లేకుండానే ఈ తతంగం మొత్తం పూర్తి చేయాలని జైలు అధికారులు ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. ఇక ఆ ముగ్గురిని ఉరికంబం వద్దకు తీసుకొచ్చారు. ఒకవైపు సుఖదేవ్, మరోవైపు రాజ్గురు, మధ్యలో భగత్ సింగ్. కానీ వీరి ముగ్గురి కళ్ళల్లో ఎటువంటి భయం కనిపించడం లేదు. ఇంకా భగత్ సింగ్ రోషంతో కూడిన చిరునవ్వు నవ్వుతూ, నేడు మమ్మల్ని చంపవచ్చు కానీ మా ఆశయాలను కాదురా అంటూ, ఊగరా ఊగరా ఉరికంబం అందుకొని ఊగరా, ఊగితే శత్రువు గుండెలు దడదడా అంటూ ఇచ్చిన నినాదం జైలు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇక జైలు అధికారులు వెంటనే భయంతో ఉరి అమలు చేశారు. అది కూడా అనుకున్న సమయం కంటే ముందే, అనగా 7:15 ఉరి అమలు చేశారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీరు ముగ్గురు ఉరికోయకు వేలాడుతున్నారు. అయితే ఆ ముగ్గురు మరణించినట్లు కానీ ఆ రాత్రి ఉరి తీయబోతున్నట్లు కానీ ఆ దేశ ప్రజలకు తెలియదు. ఈవెన్ ఆ ముగ్గురు మరణించిన తరువాత వారి యొక్క డెడ్ బాడీస్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. ఎలాంటి పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేదు. ఒక ట్రక్కులో వారి ముగ్గురి డెడ్ బాడీస్ని తీసుకొని లాహోర్ నుంచి కాసూర్కు ఉత్తరం వైపుగా దాదాపు 2 గంటలు ప్రయాణించి సక్లేస్ నది ఒడ్డుకు చేరుకొని ఎలాంటి దహన సంస్కారాలు కూడా లేకుండా ఆ ముగ్గురి డెడ్ బాడీస్ని దహనం చేశారు బ్రిటిష్ వారు. ఇదంతా కూడా చాలా రహస్యంగా, ఏ చిన్న సమాచారం కూడా బయటికి లేకుండా నిర్వహించారు బ్రిటిష్ వారు. నిజానికి భగత్ సింగ్కు ఉరి శిక్ష అధికారికంగానే అమలయ్యింది. మరెందుకు అంత రహస్యంగా అమలు చేశారు? భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ మరెందుకు వారి డెడ్ బాడీస్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించలేదు? అన్నిటికంటే ముఖ్యమైన విషయం, పోస్ట్ మార్టం ఎందుకు నిర్వహించలేదు? ఇవన్నీ కూడా భగత్ సింగ్ మరణంలో మిస్టీరియస్ ఫ్యాక్ట్స్గా మిగిలిపోయాయి. ఇప్పుడు మనం భగత్ సింగ్ మరణానికంటే ముందు జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిద్దాము. దేశభక్తి అనేది అనుకోకుండా వచ్చేది కాదు. అది పుట్టుకతోనే నరనరాల్లో జీర్ణించుకుపోవాలి. మరి అలాంటి దేశభక్తి భగత్కు పుట్టుకతోనే వచ్చింది. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు కూడా స్వాతంత్ర ఉద్యమకారులే. భగత్ సింగ్
13 వయసులో ఉన్నప్పుడు దేశ చరిత్రలోనే అత్యంత దురాగతమైన జలియన్ వాలాబాగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో వందల మంది భారతీయులు బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. ఈ ఘటన భగత్ సింగ్ లోని ప్రతీకార జ్వాలను రెట్టింపు చేసింది. ఆ తర్వాత ఎలాగైనా స్వాతంత్రాన్ని సంపాదించాలనే కాంక్ష భగత్ సింగ్ లో అంతకంతకు పెరుగుతూనే వచ్చింది. ఆ టైంలో దేశమంతా కూడా గాంధీ యుగం నడుస్తా ఉంది. గాంధీ గారి ప్రసంగాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. భగత్ సింగ్ కూడా గాంధీ గారి ప్రసంగాలకు విపరీతంగా ఆకర్షితుడయ్యాడు. దేశ స్వాతంత్రం కూడా గాంధీ గారి వల్లే సాధ్యమని భగత్ సింగ్ గట్టిగా నమ్మాడు. ఆ టైంలోనే గాంధీ గారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం బ్రిటిష్ పాలనలోనే పెను ప్రకంపనలను సృష్టించింది. భగత్ కూడా ఆ ఉద్యమంలో ఎంతో ఆసక్తిగా పాల్గొనేవాడు. ఉద్యమం ఇలాగే కొనసాగితే స్వాతంత్రం తథ్యం అని భావించాడు భగత్. కానీ చౌరా చౌరీ దగ్గర ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఉద్యమాన్ని ఆపి ప్రభుత్వానికి లొంగిపోయాడు గాంధీజీ. అయితే ఇది భగత్ సింగ్కు ఏమాత్రం నచ్చలేదు. తెల్లవాడికి వెన్ను చూపి వెనకడుగేయడమేంటని తనలో తానే బాధపడ్డాడు. అప్పటి నుంచి భగత్ సింగ్కు గాంధీ గారిపై ఉన్న గౌరవం సన్నగిల్లింది. అప్పటి నుంచి గాంధీ గారి అహింసా మార్గాలకు వ్యతిరేకంగా హింసకు హింసే మార్గమని విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాడు భగత్ సింగ్. ఆ సమయంలోనే స్వాతంత్రం కోసం తీవ్రంగా ఉద్యమిస్తున్న హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్నాడు భగత్ సింగ్. 1927లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యులైన రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ వంటి వారితో పాటు భగత్ సింగ్ బాబాయిని కూడా బ్రిటిష్ గవర్నమెంట్కు ఎదురు తిరిగిన కారణం చేత ఉరి తీశారు. ఈ ఘటన భగత్ సింగ్ లోని విప్లవ జ్వాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ను హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్టుగా మార్చారు భగత్ సింగ్. ఈ సంస్థలో చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్, జైగోపాల్ వంటి వారు ముఖ్య సభ్యులుగా ఉన్నారు. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో ఏర్పడిన మొట్టమొదటి సోషలిస్ట్ సంస్థ ఇదే. ఇక ఆ టైంలో భగత్ సింగ్ చిన్న వయసే అయినప్పటికీ అతడు చేసే ప్రసంగాలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేసేవి. దాంతో ఎంతోమంది యువత విప్లవం వైపు అడుగులు వేశారు. స్వాతంత్ర ఉద్యమంలో సింహంలా గర్జిస్తూ తనదైన రీతిలో పోరాటం చేస్తున్న పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ అంటే భగత్ సింగ్కు ఎంతో అభిమానం ఉండేది. 1928లో వచ్చిన సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్ తీవ్రస్థాయి ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమంలో పోలీసు వారు కొట్టిన దెబ్బలకు లజపతి రాయ్ తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత ఆరోగ్యం క్షీణించి కొద్ది రోజులకు మరణించారు. లజపతి రాయ్ మరణం భగత్ సింగ్ గుండెల్లో ప్రతీకార జ్వాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. ఎలాగైనా బ్రిటిష్ వారిపై ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకున్నాడు భగత్ సింగ్. శివరాం గురు, సుఖదేవ్, జైగోపాల్తో కలిసి లజపతి రాయ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారి స్కాట్ను చంపేందుకు పక్కా ప్రణాళిక వేశాడు. కానీ స్కాట్ను గుర్తించడంలో పొరపాటు జరిగి స్కాట్కు బదులుగా డిఎస్పీ శాండ్రూస్ను కాల్చి చంపాడు భగత్ సింగ్. అంతే, ఒక్కసారిగా భగత్ సింగ్ పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు దేశంలో పోలీస్ అధికారులపై హత్యాయత్నం ఎప్పుడూ జరగలేదు. ఇక ఆ తర్వాత భగత్ సింగ్ స్ఫూర్తితో దేశంలో యువత చేస్తున్న ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంది. సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ వంటి వారు కూడా విపరీతముగా ఆకర్షితులయ్యారు. బ్రిటిష్ వారు సైతం భగత్ పేరు వింటేనే అడలిపోయేంతలా దేశమంతటా భగత్ ప్రభావం ఏర్పడింది. కేవలం భగత్ సింగ్నే టార్గెట్ చేసుకొని డిఫెన్స్ యాక్ట్ వంటి చట్టాలను తీసుకొచ్చారంటే బ్రిటిష్ వారి వెన్నులో భగత్ ఎంతటి స్థాయిలో వణుకు పుట్టించాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం భగత్ సింగ్ లాంటి విప్లవకారులను ఏం చేసినా అడిగేవారుండరు. దాంతో సహజంగానే దేశ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీనికి నిరసనగా భగత్ సింగ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు పేల్చాడు. బాంబు ఎవరూ లేని ప్రదేశంలో పేలడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నిజానికి లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు దాడి తర్వాత భగత్ సింగ్ సోవియట్కు పారిపోయే విధముగా ప్రణాళికలు రచించారు రాజ్గురు మరియు సుఖదేవ్. కానీ పారిపోవడం ఇష్టం లేని భగత్ పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారు భగత్ సింగ్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టినప్పటికీ భగత్ సింగ్ మాత్రం
తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఇక నేరుగా తన రివాల్వర్తో సహా పోలీసులకు లొంగిపోయాడు భగత్ సింగ్. దాంతో భగత్ సింగ్తో పాటు రాజ్గురు సుఖదేవ్లను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. భగత్ రివాల్వర్లో ఉన్న బుల్లెట్ టీఎస్పీ శాండ్రూస్ బాడీలో ఉన్న బుల్లెట్ ఒకే విధంగా ఉండడం కారణం చేత భగత్ సింగ్తో పాటు రాజ్గురు సుఖదేవులపై లాహోర్ కుట్ర కేసు నమోదు చేశారు. 1929 మార్చి 7వ తేదీన అటెంప్టివ్ మర్డర్ కేసు కింద భగత్ సింగ్ పై కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ విచారణలో కూడా దేశ ప్రజలను మేల్కొల్పే విధముగా తనను అడిగే ప్రశ్నలకు సమాధానముగా బాంబులు తయారు చేయడం, ఆయుధాల వాడకం వంటి వాటి గురించి క్లియర్గా చెప్పేవాడు. ఇవన్నీ కూడా తర్వాత రోజు పేపర్లో వచ్చేవి. దాంతో బాంబుల తయారీ ఫార్ములా ప్రజలకు ఈజీగా తెలిసిపోయింది. భగత్ సింగ్ ప్లాన్ను ఆలస్యంగా గుర్తించిన బ్రిటిష్ అధికారులు ఈసారి మీడియాతో ఎటువంటి సంబంధం లేకుండా విచారణ జరిపించి 1930 అక్టోబర్ 7న ఉరిశిక్ష నిర్ధారణ చేశారు. గాంధీ వర్సెస్ భగత్ సింగ్. అహింసతోనే స్వాతంత్రం సాధ్యమనుకున్న గాంధీకి సహజంగానే విప్లవ పోరాటం అస్సలు నచ్చేది కాదు. లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరిన భగత్ బృందం చర్యను గాంధీజీ తీవ్రముగా తప్పుపట్టారు. ఈ కారణంగానే భగత్ ఉరిని రద్దు చేయించే అవకాశం ఉన్న గాంధీజీ ప్రయత్నం చేయలేదు. ఈ విషయాన్ని ఎరిక్సన్ రాసిన గాంధీ ట్రూత్ పుస్తకంలో అన్ని విషయాలు వెల్లడించారు. డార్జిలింగ్ ఒప్పందం సందర్భంగా కూడా భగత్ ఉరిని కొంతకాలం వాయిదా వేయాలని కోరాడే తప్ప పూర్తిగా రద్దు చేయమని కోరలేదు అని ఎరిక్సన్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు. అంతేకాకుండా బ్రిటిష్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భగత్ సింగ్ ఉరిశిక్ష రద్దు అంశాన్ని షరతుగా పెట్టాలని ప్రజలు దేశవ్యాప్తంగా డిమాండ్ చేశారు. అయినప్పటికీ గాంధీజీ మాత్రం ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. భగత్ సింగ్ ఉరిశిక్ష రద్దు విషయంలో గాంధీజీ కొంత ప్రయత్నం చేసినప్పటికీ భగత్ ఉరిశిక్ష రద్దు అయి ఉండేది. కానీ ఏమాత్రం ప్రయత్నించలేదని చాలామంది వాదన. అసలు భగత్ సింగ్పై గాంధీజీకి ఎందుకంత కోపమో అంటే దీనికి ఒక్కటే సమాధానం. మరుగుతున్న నెత్తురుతో తెల్లవాళ్ల పునాదులు కదిలేలా భగత్ సింగ్ ఎంచుకున్న విప్లవ మార్గానికి దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒకానొక టైంలో గాంధీజీ చూపిన అహింసా మార్గంలో స్వాతంత్రం రాదని భావించిన ప్రజలు కూడా భగత్ సింగ్ చూపిన విప్లవ మార్గాన్నే ఎంచుకున్నారు. దాంతో దేశమంతా కూడా భగత్ సింగ్ పేరు మారుమ్రోగిపోయింది. భగత్ సింగ్కు ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి గాంధీజీ అసూయతో కుమిలిపోయేవారట. గాంధీజీకి భగత్ సింగ్ పై ఉన్న అసూయ కారణంగానే ఉరిశిక్ష రద్దు విషయంలో చొరవ చూపలేదంటూ ఇర్ఫాన్ హబీబ్ లాంటి రచయితలు వారి పుస్తకాల్లో రాసుకొచ్చారు. అంతేకాకుండా భగత్కు ప్రజలలో ఉన్న ఆదరణ చూసి అప్పట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా జీర్ణించుకోలేకపోయేవారట. అందుకే భగత్ సింగ్ ఉరిశిక్ష రద్దు విషయంలో ఇటు గాంధీ గారు అటు అప్పటి కాంగ్రెస్ నాయకులు ఎటువంటి జోక్యం చేసుకోలేదంటూ చాలామంది రచయితలు వారి పుస్తకాల్లో రాసుకొచ్చారు. స్వాతంత్ర్యం కావాలని జాతీయ కాంగ్రెస్కు లేనప్పుడే సంపూర్ణ స్వరాజ్యం కావాలనే డిమాండ్ భగత్ సింగ్ గట్టిగా వినిపించాడు. దాంతో అప్పటిదాకా దేశానికి రాజ్యాంగ ప్రతిపత్తి ఇస్తే చాలు అనుకున్న కాంగ్రెస్ నాయకులు వారి నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. దాంతో 1930లో కాంగ్రెస్ నాయకులు సంపూర్ణ స్వరాజ్యం అనే నినాదాన్ని అందుకున్నారు. ఈ పరిణామాల వల్ల గాంధీ భగత్ల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలను సృష్టించాయి. భగత్ సింగ్ డెత్ అన్నోన్ ఫ్యాక్ట్స్. భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులను లాహోర్ కుట్ర కేసులో 1931 మార్చి 23న ఉరి తీశారు. నిజానికి ఉరిశిక్ష అమలు కావాల్సిన తేదీ మార్చి 24 ఉదయం 11 గంటలకు. కానీ ఆ బ్రిటిష్ వారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మార్చి 23 రాత్రి 7:30 ఆ ముగ్గురిని ఉరి తీశారు. నిజానికి రాత్రిపూట ఉరి తీసే అధికారం లేదు. కానీ భగత్ విషయంలో ఆ నిబంధనలేవి పట్టించుకోలేదు బ్రిటిష్ వారు. అసలెందుకు రహస్యంగా ఆ రాత్రి ఆ ముగ్గురిని ఉరి తీయాల్సి వచ్చింది? దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు నివ్వరపోయే నిజాలను భగత్ సింగ్ డెత్ అన్నోన్ ఫ్యాక్ట్స్ బుక్కులో దిలీప్ అనే రచయిత తెలియజేశాడు. భగత్ సింగ్ ఉరిశిక్ష తర్వాత జరిగిన పరిణామాల గురించి ఆ రచయిత ఆ బుక్కులో అన్ని విషయాలను తెలియజేశాడు. నిజానికి భగత్ సింగ్ ఉరికంబం మీద చావలేదు. ఉరికొయ్యకు వేలాడుతున్న భగత్, రాజ్గురు, సుఖదేవులను ప్రాణం పోయే చివరి క్షణంలో ఉరి నుండి తప్పించి ఒక పోలీస్ అధికారి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడు.
ఆ పోలీస్ అధికారి ఎవరో కాదు, భగత్ సింగ్ కాల్చి చంపిన డిఎస్పి శాండ్రోస్ మామ. భగత్ సింగ్పై ప్రతీకారం తీర్చుకోవడానికే ఉరిశిక్షను రహస్యంగా రాత్రి నిర్వహించాడని కొందరి వాదన. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ బాడీలలో బుల్లెట్స్ ఉండడం వల్ల పోస్ట్మార్టం నిర్వహించలేదని, అలాగే వారి బాడీలను కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించలేదని భగత్ సింగ్ డెత్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అనే బుక్కులో సంచలన విషయాలను బయటపెట్టాడు రచయిత దిలీప్.